నమస్తే. ఈరోజు మనతో పాటు మాలా మహానాడు రమేష్ బాబు గారు ఉన్నారు. మరి అసలు ఆయనతో మాట్లాడి ఏంటి వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటున్నారు. మాలా మాదిగ వారికి ఎక్కడ కూడా రిజర్వేషన్స్లో ఎక్కడ కూడా క్లారిటీగా రావడం లేదని అంటున్నారు. సో దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఈ రోస్టర్ పాయింట్స్ విధానం వల్ల ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ ఎస్సీలు 59 కులాల్లో ఉన్న 26 కులాలకు ఒక్క జాబ్ కూడా రావట్లేదు. మొత్తం ఎస్సీ కులాలు 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. 59 ఎస్సీ కులాలల్లో 26 కులాలు ఉన్నటువంటి ఒక గ్రూప్ 3కి ఒక్క జాబ్ కూడా రావట్లేదు. చాలా నోటిఫికేషన్లు వచ్చినాయి. చూడండి, ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్లు అంటే ఇప్పుడైతే శాతం నోటిఫికేషన్ ఇది చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికి జాబులు వచ్చినాయి. కానీ ఒక మాలలకు 26 కులాలకు ఒక్క జాబ్ కూడా రాలేదు. ఎన్ని నోటిఫికేషన్లు చూసుకున్నా ప్రతి నోటిఫికేషన్లు అట్లే ఉంది. కాబట్టి రిజర్వేషన్ ఏది గవర్నమెంట్ ఏదైతే వర్గీకరణ చేసిందో అది సరిగ్గా జరగలేదు. అందరు 59 కులాలకి న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వర్గీకరణ ఏదైతే చేశారో దాని అవసరం రద్దు చేయాలి. రద్దు చేసి మళ్ళీ ఏం చేసి 59 కులాలకి సమాన న్యాయం జరిగే విధంగా చేస్తే అది సామాజిక న్యాయం కింద వస్తుంది. కాబట్టి 26 కులాలకి అన్యాయం అంటే దాదాపు సగం కులాలకి అన్యాయం జరుగుతున్న ఈ ఎస్సీ వర్గీకరణని రద్దు చేయాలి. ఈ రోస్టర్ విధానాన్ని కూడా రద్దు చేసి గవర్నమెంట్ ఇమీడియట్గా మళ్ళీ తగిన విధంగా అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ దాదాపు 1 సంవత్సరం కాలం అయింది. ఏప్రిల్ 2005 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది దాదాపు 1 ఇయర్ నుంచి చాలా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. 26 కులాలకి ఒక్క జాబ్ కూడా రావట్లేదు. కాబట్టి మేము విధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి మన రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా కంటిన్యూగా పెడతా ఉన్నాము. మాల సమాజ వర్గం ఒక్క జాబ్ కూడా రావట్లేదని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మా మాల తీసుకెళ్ళాం. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తే పరిశీలిస్తా ఉన్నారు. ఢిల్లీలో కూడా పోయి మేము ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా కలిసినాం. కేసీ వేణుగోపాల్ గారికి, ఖర్గే గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా అందరి మంత్రులకు కూడా ఇక్కడ వినతి పత్రాలు వేయడం జరిగింది అందరికీ. సో వాళ్ళందరూ మేము ఏం చెప్తున్నాం, మా ఎమ్మెల్యేలు మా మంత్రులు ఉన్నారు, 9 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం మా మాల సామాజిక వర్గమే, స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ మా మాల సామాజిక వర్గమే, ఇంకా మంత్రి వివేక్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వీళ్ళందరూ ఖచ్చితంగా మాల తరఫున పోరాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేదా ఈ 9 మంది ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చేసి మాలలకి 26 కులాలు అవుతున్నాయి గ్రూప్ 3లో ఉండండి, 26 కులాలకి న్యాయం జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 26 కులాలు ఒక మాల గ్రూప్ కులమే లేదు దీంట్లో. గ్రూప్ 3లో మాల కులం ఉంది, నేతకాని కులం ఉంది, బేగరులు ఉన్నారు, గోసంగులు ఉన్నారు, మహార్లు ఉన్నారు, మాలసాలు ఉన్నారు, మాలదాసరు ఉన్నారు, మిత్తేల్వారు ఉన్నారు. దాదాపు 26 కులాలు చాలా నిరుపేద కులాలు ఉన్నాయి. ఈ నిరుపేద కులాలకి ఒక కాలేజీలో సీట్ రావట్లేదు. అదేవిధంగా జాబులు కూడా రావట్లేదు. కాబట్టి ఇంత 26 కులాలకి అన్యాయం చేస్తున్న ఈ వర్గీకరణ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇక రోస్టర్ విధానం ఏదైతే ఉందో ఆ రోస్టర్ విధానాన్ని కూడా రద్దు చేయాలి. రోస్టర్ పాయింట్లు చూసుకుంటే 10 లోపు 20 లోపు రోస్టర్ పాయింట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎస్సీలు గ్రూప్ అందరికీ రోస్టర్ పాయింట్లు కేటాయించారు. ఒక్క మాలలకు మాత్రం 22 కేటాయించారు. 22 చాలా దూరం ఉన్నది. దానివల్ల ఒక్క జాబ్ కూడా రావట్లేదు. కాబట్టి ఈ యొక్క రోస్టర్ పాయింట్లు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని కులాలకి 10 లోపు రోస్టర్ పాయింట్స్ ఏ విధంగా కేటాయించారో ఈ మాల సామాజిక వర్గం ఈ గ్రూప్ 3 26 కులాలకు కూడా 10 లోపల ఒక 2 రోస్టర్ పాయింట్లు కేటాయిస్తే వీళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకి న్యాయం చేసే విధంగా ఆలోచించాలి. ఖచ్చితంగా దీన్ని వీలైనంత తొందరగా చట్ట సవరణ చేయాలి. అప్పటికి ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా నిలిపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా వస్తున్నాయి, జాబులు నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ 26 కులాలకు జాబులు రాకుండా విపరీతంగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ చట్ట సవరణ రోస్టర్ సవరణ జరిగేంత వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు నిలుపుదల చేయాలి. నిలుపుదల చేసి ఈ చట్ట సవరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం.